చాలా అవసరం. ఈ భక్తిని ఏ రూపంలో చెయ్యాలి, నవవిధ భక్తి చెయ్యాలి చెప్పబడింది. శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఇట్లాగా 9 రకాలు భక్తులు చెప్పబడింది. అందులో ముఖ్యంగా శ్రవణం భక్తి విశేషంగా చెప్పబడింది. అందువల్ల శ్రవణ భక్తిని అందరూ వినాలి. శ్రవణ భక్తి మాదిరిగా ఇంకొక చోట్లో ఏమీ రాదు. మా ప్రదేశంలో నందనార్ ఒక ఆయన ఉండేవారు. ఆయన చిదంబరం లోపల ప్రవేశం చేయలేదు. నేను విడిగా గుడి కట్టించినాము. అందువల్ల ఆ మాదిరిగా అంతా విశేషంగా చెయ్యాలి, అద్భుతంగా చెయ్యాలి. ఏకాంబేశ్వర గుడికి ఇప్పుడు మేము బంగారు రథం చేస్తాము. ఎవరెవరికైతే సాధ్యమో అదంతా ఇచ్చేసి వారు పుణ్యాన్ని పొందవలసిగా మేము కోరుతున్నాము. అదే మాదిరిగా అఖిలాండేశ్వరి దర్శనం చేసి వచ్చినాము. జంబుకేశ్వరం వెళ్ళి అక్కడ అఖిలాండేశ్వరి అమ్మవారిని దర్శనం చేసి వచ్చినాము. ఆ దర్శనంలో అనేక విధమైన అద్భుతమంతా జరిగింది. అందువల్ల ఆ మరి భక్తి సేవ చాలా అవసరము. భక్తి అంటేనే సేవే. అందువల్ల ఆ భక్తి సేవ చాలా అవసరంగా చేయాలి, అద్భుతంగా చేయాలి. అందువల్ల ఇక్కడ కూడా భక్తి టీవీ పెట్టుకున్నారు. అందువల్ల అందరూ కూడా భక్తిని చేయాలి. నవవిధ భక్తి: శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఈ ప్రకారంగా నవవిధ భక్తిని రోజు చేస్తూ 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 మన ఆత్మని పవిత్రం చేసుకోవాలి. ఆత్మ పవిత్రమే పవిత్రము. అందువల్ల మన దేశంలో తెల్లవార కావేరి స్నానం, తులా స్నానం, సాయంకాలం ఈ ఊరికి వచ్చేసినాము. అందువల్ల అక్కడ కావేరి పుష్కరం, అందుకోసం అక్కడ పోయినాము. ఇక్కడ సామాన్య దివసము, అందుకోసం ఇక్కడ వచ్చినాము. అందువల్ల సోమవారం అంతా ఉన్నది. అందువల్ల భక్తి ప్రధానమైనది. భక్తి కంటే వేరే ఏమీ లేదు. అంత విశేషమైనది భక్తి. ఆ భక్తిని మనందరం కూడా విని చూసి ఇదన్నీ చేసి మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. మన జీవితాన్ని ధన్యం చేసుకోవడమే మన జీవితానికి చాలా ముఖ్యం. అట్లాంటి ముఖ్యమైన ఒక పరిస్థితిలో మన అందరూ ఉంటాము. అందువల్ల మనలో మన జాతి ఏమి చూడకూడదు. అందరూ ఒకే రూపంలోనే ఉంటాము. అందువల్ల ఒకే జాతిలో ఒకే రూపంలో హిందుత్వాన్ని ఒకటే ఒక శక్తిలో అందరినీ ఒకటి చేసి మనందరం కూడా బాగా ఉండి క్షేమంగా ఉండి అందరం కూడా సమానంగా కలుసుకుని అందరూ కూడా ఏకరంగా ఏకమతంగా కూర్చుని విచారించి మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. జయ జయ శంకర, హర హర శంకర. భక్తి మార్గమే సర్వశ్రేయోదాయకమంటూ మనందరికీ ఆశీస్సులు అందించిన జయేంద్ర సరస్వతి స్వామి వారికి మరొక్కసారి నమస్సులు తెలియజేసుకుంటున్నాం. ఇది చాలా అరుదైన సన్నివేశం.
జయేంద్ర సరస్వతి స్వామి వారు అలాగే విజయేంద్ర సరస్వతి స్వామి వారు ఒకే వేదిక పైన మనకు దర్శనమివ్వటం నిజంగా మన అదృష్టం. అదే సందర్భంలో విజయేంద్ర సరస్వతి స్వామి వారిని అనుగ్రహ భాషణ సహిత ఆశీస్సులు అందించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటున్నాం. భక్తి టీవీ చౌదరి அவருக்கு ஆசீர்வாதம் சொல்ல சொல்ல భక్తి టీవీ 4-5 సంవత్సరంగా చేస్తూ ఉంటారు. వారి జీవితము ఇంకా బాగా ఉండి పైన ఇంకా అభివృద్ధికి రావాలని చెప్పేసి ఆశీర్వదిస్తాం.